నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ధరల నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ ఎన్ తేజ్ భరత్. సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టమాటాను సబ్సిడీపై కిలో 50 రూపాయలకే జిల్లాలోని 6 రైతు బజార్ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజార్లో సబ్సిడీ ద్వారా టమాటా అమ్మకాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగటంపై 2 రోజుల క్రితం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల ధరల నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు. టమాటా కిలో 70 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 40 రూపాయలకు చేరిన ధరలను నియంత్రణపై మార్కెట్ ఫెడ్, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా పుంగనూరు నుంచి 5 మెట్రిక్ టన్నుల టమాటా జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ద్వారా నాణ్యమైన గ్రేడ్ 1 టమాటా అమ్మకాలు జరుపుతున్నట్లు, నగరంలోని 5 కొవ్వూరులోని ఒక రైతు బజార్లో సబ్సిడీ టమాటాలను వినియోగదారులకి అందుబాటులోకి తీసుకుని రావటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ ఎం సునీల్ కుమార్, రైతు బజార్ ఎస్టేట్ అధికారులు, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళండి సార్, ఇంకా కొద్దిగా తీసుకుంటూ వెనక్కి వచ్చి నేను తీసుకుంటాను మేడం. పక్కన ఒకసారి మేడం, చాలా పక్కన ఇంకా వెనక్కి ఒకసారి సార్. చేతి తీసుకోండి, ఎవరైతే అలా వేసుకోండి. వేసండి, కవర్ పెట్టండి, కవర్ పెట్టండి. బ్యాగ్ సార్ ఒకసారి సార్. ఓకే సార్, ఓకే సార్, వేసండి సార్. వెనక్కి ఒక 20 ఎండ పెట్టండి, బయటకు రాదు. కావాలంటే అక్కడ మేడం గారు ఎడుతున్నారు. కావాలట సార్. నమస్కారం. సడన్గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా పెరిగాయి. మెయిన్గా టమాటో అండ్ ఆనియన్, ఈ రెండింటికి కూరగాయ ధరలు ఆల్మోస్ట్ డబల్ అవడం జరిగింది. కిలో 30 రూపాయలకు వచ్చే టమాటా కిలో 70 రూపాయల వరకు వెళ్తుంది. అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ 40 వరకు 45 వరకు వెళ్తుంది. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మార్కెట్, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరం కూడా ఏ విధంగా మనం ఈ రేట్లను తగ్గించాలనేది ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది 2 రోజుల క్రితం. సో దీనిలో భాగంగా ఇప్పుడు పుంగనూరు నుంచి 5 టన్నులు టమాటోస్ని మనం ఇక్కడ తెప్పించాము. కిలో 50 రూపీస్కి ఇక్కడ పర్ పర్సన్ 2 kgs కట్ ఆఫ్ పెట్టి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రాజమండ్రిలో మొత్తం 5 రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అవైలబిలిటీ పెరగడం వల్ల ప్రైస్ డిమాండ్ అనేది తగ్గుద్ది. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చేయకుండా దాన్ని కట్టేల్ చేయడానికి మనకి ఇది ఒక అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రైస్ మానిటరింగ్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉన్నాము. దాంతో భాగంగా ఇవాళ ఆర్ట్స్ కాలేజ్లో రైతు బజార్లో టమాటో సేల్ చేసేటువంటి షాప్ని ప్రారంభించడం జరిగింది.